రైట్ రైట్ అదే అడుగుదాం. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, రాహుల్ గాంధీని పట్టుకొని రైతు బంధు వదిలేశారు, రాహుల్ బంధు స్టార్ట్ చేశారు, అక్కడికి పోయి డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఇలాంటి అలిగేషన్లపై కొంచెం భిన్న కాంగ్రెస్ నుంచి గట్టిగానే విమర్శలు వస్తున్నాయి, ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి నేను ఏమంటున్నానండి, 7 దఫాలుగా బీఆర్ఎస్ హయాంలో వారం రోజుల లోపల, ఈ రోజు ఆదివారం నాడు 1 ఎకరం పడితే సోమవారం నాడు 2 ఎకరాలకి, తర్వాత మంగళవారం నాడు 3 ఎకరాలకి, అలా వారం రోజులలో మొత్తము 100కు 100% ఆ రోజు రైతు బంధు మొత్తం ప్రతి రైతుకు కూడా రైతు ఖాతాలోకి డైరెక్ట్ గా జమ అయిన బాట 7 దశలుగా 70,000 కోట్లు, సుమారు 70,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ అయినాయి. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఎటు పోతున్నాయి ఈ డబ్బులు, ఎటు పోయినాయి? ఈ 70,000 కోట్లు మేము గతంలో రైతులకు సీజన్ వారీగా మేము ఇస్తే మీరు ఇవాళ రాహుల్ గాంధీ ఖాతాలో వేస్తున్నారా, మరి ఎటు పోతున్నాయి అని చెప్పి అడగడంలో తప్పేముందండి అందులో? మేము ఇంకోటండి, రైతు బీమా అమలు చేస్తాం తెలంగాణ రాష్ట్రం, అట్లా కాదండి. మీరు సూటిగా చెప్పండి, ఒక సమాన ఎటు పోతున్నాయి మేము దోచిపెట్టలేదు కదండి. మరి ఎవరికి ఇస్తున్నారు మీరు? రియల్ ఎస్టేట్ డిటిసిపి మరి ఎవరికి ఇస్తున్నారు? డిటిసిపి లేఅవుట్లు కూడా మీరేమన్నారండి? మేము నిజమైన రైతుకు న్యాయం చేస్తా ఉన్నాం. ఎక్కడ ఇస్తున్నారు? ఏ రైతుకి ఇస్తున్నారు? ఇప్పటి వరకు కాలేదండి. ఇప్పటి వరకు ఇప్పుడు మీకే క్లారిటీ లేదు. అసలు రైతు బంధు ఏ విధంగా పడుతున్నా అన్నటువంటి క్లారిటీ మీకు ఇప్పటి వరకు లేదు. మొన్న 2 సభలు పెట్టారు, ఒక సభ పెట్టి ఎకరం కేసారు, ఇంకో సభ పెట్టి మరో ఎకరం కేసారు. ఎటు పోతున్నాయని డబ్బులు? రైతులకు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొనుగోలుకి ఇబ్బంది కాలే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బీమాకి ఇబ్బంది కాలే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళకి ఇబ్బంది కాలే, ప్రాజెక్టులకు ఇబ్బంది కాలే. రైతు సంక్షేమం కోసం పాటుపడతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు.